చంద్రబాబు గారి రాజకీయ చాణక్యత చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడున్న కొత్త వాళ్ళకు పెద్దగా ఆయన చాణక్య రాజకీయత పెద్దగా తెలియదేమో కానీ, ఇప్పుడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని కక్షగట్టి అరెస్టు చేసి లేదా ఇంకోటి చేసి వేధించాల్సిన అవసరంలా రాజకీయంగానే ఒక్కొక్క మెట్టు జగన్మోహన్ రెడ్డిని కిందకి దించుతున్నారు. విశాఖ ఉక్కు ఎంత కీలకమైందో మనందరికీ తెలుసు. మొన్న 2024 ఎన్నికల సమయంలో కూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తుందని, కేంద్రం చేస్తుందని చెప్పి విశాఖ ఉక్కు కార్మికులందరూ నిరసన చేస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్వయంగా మద్దతు ఇచ్చింది. పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష చేయడంతో పాటు నారా లోకేష్ స్వయంగా దీక్షా శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపి ఆయనతో దీక్ష విరమింపజేసినటువంటి పరిస్థితి ఇది మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి కేంద్రానికి పూర్తిగా సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, అది వాస్తవం. ఎల్వి సుబ్రహ్మణ్యం నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం స్వయంగా ఒక మాట అన్నాడు. ఏమని? ఇలా మాట్లాడుతుంటే అక్కడ విశాఖ ఉక్కును తీసేసి ఏదో చేయాలని ప్లాన్ చేశారు. నేను ఒకసారి ఆశ్చర్యపోయాను, అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని. కాకపోతే నాది చెప్పే స్థాయి కాదు, నేను చెప్తే ఈయనే మనిషి ఆయన కాదు, నేను తర్వాత చాలా మంది దగ్గర ఈ విషయం నేను మాట్లాడానని స్వయంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. ఆయన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు, ఆయనకి అబద్ధాలు చెప్పే నైజం కూడా ఎప్పుడూ లేదు. ఉన్నదన్నట్టు ముక్కుసూటిగానే మాట్లాడతాడు ఆయన, అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విశాఖ ఉక్కుకు ఈ రోజు చంద్రబాబు గారు ప్రాణం పోశారు. ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు, విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వం, దాన్ని లాభాల్లోకి తీసుకువచ్చి దాని మీద ఆధారపడిన వేలాది కుటుంబాలకు అండగా నిలబడతాం. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు. ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటి విశాఖ ఉక్కు, చాలా మందికి దాని చరిత్ర తెలియకపోవచ్చు. విశాఖ ఉక్కు ఈజీగా ఏం రాలా, దానికోసం పెద్ద పోరాటాలే జరిగాయి, చివరికి ప్రాణత్యాగాలు కూడా చేశారు. సో దాని ఫలితమే ఈ రోజు విశాఖ ఉక్కు. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కావాలని దాన్ని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఈ రోజు చంద్రబాబు గారు దానికి ఊపిరి పోశారు. కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇది విశాఖ ఉక్కు చరిత్రలోనే ఒక శుభ పరిణామంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆర్థికంగా 100 కోట్లు 200 కోట్లు ఉన్నా కానీ ఏదో ఒకటి చేసి నెట్టొచ్చనే పరిస్థితుల్లో 11,500 కోట్ల కేంద్ర ఆర్థిక సాయం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, చిన్న విషయం అంతకంటే కాదు. చంద్రబాబు గారు కేంద్రం వద్ద ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారు. ప్రతిసారి 3 డిమాండ్లు పెట్టుకుంటూ వచ్చారు. ఏంటది? ఒకటి, అమరావతి పూర్తికి సహకరించాలి, పోలవరం పూర్తి చేయడానికి సహకరించాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపి దాన్ని కోలుకోవడానికి ఆర్థిక సాయం చేయాలి. ఈ 3 ప్రతి సందర్భంలో చంద్రబాబు గారు కేంద్రం ముందుంచినటువంటి డిమాండ్. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారి పాత్ర ఏంటనేది మనందరికీ తెలుసు. దానికి తగ్గట్టే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు గారి మాటకు విలువిచ్చి ఈ రోజు విశాఖ ఉక్కుకు అతి భారీ సాయాన్ని ప్రకటించింది. మీకు తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి అప్పుడు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. అప్పుడు విశాఖ ఉక్కు యాజమానులు కొంతమంది సంప్రదించారంట ప్రభుత్వాన్ని. ఏమనంటే, మీరు ప్రాజెక్టులను జగనన్న కాలనీలు కడుతున్నారు కదా, దానికి ఇనుము మేము సప్లై చేస్తాం, ఫలితంగా దానికి అమౌంట్ ముందు మాకు ఇవ్వండి. అంటే సాధారణంగా ఏంటంటే, మాకు ఇంత మొత్తం అని చెప్పి అమౌంట్ ముందు ఇచ్చేయండి, మేము దాన్ని ఉత్పత్తి చేసి ఆ ఉక్కుని మీకు అందిస్తాము. ఇప్పుడు ఐరన్ లేకుండా అక్కడ ఏం కట్టలేరు కదా అని ఒక ఒప్పందం చేసుకోవడం, దానివల్ల ఒక 1000 కోట్లు 1500 కోట్లు వస్తాయి కదా, కొంచెం కోలుకోవచ్చని విశాఖ ఉక్కు ప్లాన్. అది ఫైనాన్షియల్ గా ఇబ్బందులు దొరుకుతాయనేది విశాఖ ఉక్కు ప్లాన్. జగన్మోహన్ రెడ్డి సస్యమరే ఇవ్వలేదంట. విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ ఇవ్వాల, ఒక ప్రభుత్వమే ప్రభుత్వ కాంట్రాక్ట్ ని విశాఖ ఉక్కుకి ఇచ్చి దాన్ని ఆదుకునే అవకాశం ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి చేయాల. దీన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికులను అడగండి, విషయం మొత్తం చెప్తారు. ఇంకా నాకంటే క్లియర్ గా వాళ్ళకి బాగా తెలుసు, ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని సంప్రదించారు, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు అనేది వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు విశాఖ ఉక్కుకి ఊపిరి పోస్తూ 11,500 కోట్లు దాదాపుగా నిన్న కేంద్రం ప్రకటించింది. ఈ రోజు అధికారిక ప్రకటన రాబోతుంది. కేంద్రమే స్వయంగా విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజీని ప్రకటిస్తూ ఈ రోజు కేంద్రమే అధికారిక ప్రకటన చేయబోతుంది. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దాదాపుగా జరగదు అని అర్థమైపోయింది. నష్టాల్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటుందే నష్టాల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ నష్టాలను మరింత నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేశాడు. దానికి ముడి చమురుకు గనులు కేటాయించకుండా, అలాగే విశాఖ ఉక్కుకు ఆర్థిక సహాయం అందించకుండా, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఇవ్వకుండా,
జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశాడు. బట్ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు విశాఖ ఉక్కుకు పూర్తి రక్షణ కల్పించింది. మీరు చూడండి, విశాఖ ఉక్కు కూటమి వచ్చిన దగ్గర నుంచి విశాఖ ఉక్కు మీద ఎటువంటి వివాదాలు లేవు. మధ్యలో 1-2 సందర్భాల్లో ఏదో ఆ విశాఖ ఉక్కుని చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నాడు అని చెప్పి ఏదో వైసీపీ విష ప్రచారం చేసుకుని ఒక 4 రోజులు సాక్షి పేపర్లో వేసుకుంది, కానీ అప్పుడే గాలిపోయింది. ఎప్పుడైతే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వచ్చి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయం, మేము దీనికి ఆర్థిక సాయం అందిస్తామని ఎప్పుడైతే ప్రకటన చేశాడో అప్పుడే వైసీపీ గాలిపోయింది. అయితే అప్పుడు వైసీపీ ఇంకో డ్రామా కూడా ఆడినా, ఇదేదో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి కేంద్ర మంత్రిని తీసుకొచ్చి డ్రామాలు ఆడారని చెప్పి వైసీపీ కొట్టిపడేసింది. డ్రామాలు కాదు, అది నిజం. విశాఖ ఉక్కుకు ఆర్థిక సాయం అనేది ఈ రోజు నిరూపించబడింది. అంటే చంద్రబాబు గారి శక్తి సామర్థ్యాలు మీకు గుర్తుందో లేదో, గతంలో కూడా అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం అనుకుంటుంది బహుశా, అప్పట్లో కూడా ఒకసారి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే ప్రపోజల్ లేదా మొత్తానికి తీసేసే ప్రపోజల్ వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా పోరాడి, కేంద్రంలో అప్పుడు కూడా కేంద్ర మద్దతుతో ఉంది, అప్పుడు బలంగా పోరాడి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వం అనుకుంటాం మేబీ ఆ టైంలో పోరాడి విశాఖ ఉక్కును కాపాడుకున్నారు, దాని ఆర్థికంగా ఇలాగే నిధులు కేటాయించి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కు కష్టంలో ఉన్న ప్రతిసారి అండగా నిలబడింది ఎవరయ్యా అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి అసలు అక్కడ విశాఖ ఉక్కే తీసేసి దాన్ని ఆక్రమించుకుని ఆ భూములు ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తే చంద్రబాబు గారు ఈ రోజు విశాఖ ఉక్కుకైతే ఊపిరి పోశారు. విశాఖ ఉక్కుకు ఊపిరి 11,500 కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఓకే, ఆల్రెడీ కేబినెట్ ఆమోదం అయిపోయింది. వెల్లడించిన కేంద్ర అధికార వర్గాలు నేడు పూర్తి వివరాలతో ప్రకటన. స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని ప్రధానికి పలుమార్లు సీఎం విజ్ఞప్తి. కేంద్ర ఉక్కు మంత్రికి విన్నపం. చంద్రబాబు అభ్యర్థన మేరకు సాయానికి ప్రధాని పచ్చజెండా. సో కేంద్రంలో కీలక పొజిషన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మంత్రి పదవుల కోసము లేదా హోదాల కోసము వ్యక్తిగత లాభాల కోసము కొట్లాడలా. ఒక విషయం స్పష్టంగా చెప్పారు, మీరు ఏమి ఇచ్చినా మాకు ఓకే, మీరు ఇవ్వకపోయినా ఓకే, బట్ మా రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. ఇది చంద్రబాబు గారు పదే కేంద్రం దగ్గర చేస్తున్నటువంటి విజ్ఞప్తి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో కూడా పలుమార్లు చంద్రబాబు గారితో పాటు మన కేంద్ర మంత్రులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారితో పాటు ఎంపీలు ప్రతిసారి మాట్లాడి విశాఖ ఉక్కుకు న్యాయం చేయాలని చెప్పి బలంగా డిమాండ్ చేశారు. ఆ కోరిక మేరకే ఈ రోజు విశాఖ ఉక్కుకు 11,500 కోట్లు అనేది చిన్న ప్యాకేజీ కాదు, అది అసలు ఎవరు ఊహించలేరు. అసలు 500 కోట్లు ఇస్తేనే అతిపెద్ద భారీ సాయంగా భావించే ఆ సమయంలో 100 కోట్లు 200 కోట్లు కూడా విలువైన ఆర్థిక సాయంగా భావిస్తున్నటువంటి ఇటువంటి సమయంలో 11,500 కోట్లు అంటే దాదాపుగా విశాఖ ఉక్కు నష్టాలు మొత్తం తీరిపోవటమే కాకుండా ఇప్పుడు లాభాల బాట పట్టబోతుంది. ఎక్కడైతే విశాఖ ఉక్కులు కొన్ని బ్లాకుల్లో ఇంకా ఉత్పత్తి ఆగిపోయిందో వాటి మొత్తాన్ని కూడా ఓపెన్ చేస్తారు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు కార్మికులకు తెలుగుదేశం పార్టీ న్యాయం చేసింది, చంద్రబాబు గారు న్యాయం చేశారు. ఖచ్చితంగా అంటే వాస్తవానికి విశాఖ ప్రజలు చంద్రబాబు గారి మీద మరి నమ్మకం ఉంచారు, ఆయన నిలబెట్టుకున్నారు. 2019లో చంద్రబాబు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా విశాఖ 4 మూలలను కూడా గెలిపించారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తెలుగుదేశం పార్టీ గెలిచింది. సరే ఒకళ్ళిద్దరు స్వార్థంతో పార్టీ మారితే అది వేరే విషయం అనుకోండి, బట్ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మొన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంచారు, కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని ఈ రోజు చంద్రబాబు గారు నిలబెట్టుకున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో దానిలో భాగంగా ఈ రోజు విశాఖ ఉక్కుకైతే చంద్రబాబు గారు ప్రాణం పోశారు. ఈ రోజు విశాఖ ఉక్కు కార్మికులను ఒకసారి అడగండి, చంద్రబాబు గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు. చంద్రబాబు గారి పోరాటానికి ఎందుకు వాస్తవానికి ఇంకా వేరే లాభాలు చంద్రబాబు గారు అడగవచ్చు, బట్ విశాఖ ఉక్కును ప్రధాన ప్రయారిటీలో రాజధాని పోలవరంతో సమానంగా విశాఖ ఉక్కుకి ఈ రోజు నిధులు సాధించిన ఘనత చంద్రబాబు గారిదే. ఖచ్చితంగా ఇది విశాఖ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించాల్సిన విషయం.